ఆదిలాబాద్ లో వెనుకబడ్డ జిల్లా కాదని వెనుక పడేయబడ్డ జిల్లా అంటూ బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రజాసేవా భవన్లో బీజేపీలో చేరిక సందర్భంగా ఆయన యువతను ఉద్దేశించి ప్రసంగించారు. కంది శ్రీనివాస్ రెడ్డి చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు, ఎమ్మెల్యే జోగురాము ప్రశ్నిస్తున్న తీరు పట్ల యువత ఆకర్షితులై ఆయన సమక్షంలో పార్టీలో చేరుతున్నారు. తన చెంతకు వచ్చిన అందరినీ కంది శ్రీనివాస్ రెడ్డి సాదరంగా ఆహ్వానించి కాషాయ కండువ కప్పి పార్టీలోకి స్వాగతించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే జోగురామన్న ఆయన కుటుంబ సభ్యులు అవినీతి తీరును వెనకట్టారు. 14 ఏళ్లలో ఏ ఒక్క పేదోడికి ఆయన పాలనలో మంచి జరగలేదన్నారు. ఒక్కొక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇస్తారని చెప్పి రుణమాఫీను, బ్యాంకు లోను, దళిత బంధును ఇచ్చింది లేదని కూడా విమర్శించారు. ఇక ఆదిలాబాద్ లో రాక్షస పాలన సాగుతుందని దోషమెత్తారు కంది శ్రీనివాస్ రెడ్డి. పార్టీలు, జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టి జోగురామన్న అవినీతిని ఎండగట్టాలన్నారు. రానున్న ఎన్నికల్లో ఆయనను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు కంది శ్రీనివాస్ రెడ్డి. అడుగడుగున అక్రమాలు చేసి దోచినందుకు, అడ్డగోలు హామీలతో నిండ ముంచినందుకు, అందరి బతుకులు అట్ట మీద కీర్చినందుకు, గెలిపించిన ప్రజలని కాలు వదిలినందుకు, తల పొగరే బట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, బండి సంజయ్ అన్న నాయకత్వంలో, ఆదిలాబాద్ మన గౌరవ ఎంపీ సోయం బాపురావు గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని అద్భుతమైనటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక అజేయమైనటువంటి శక్తిగా మలచడానికి మీ అందరినీ పేరు పేరున మరొక్కసారి స్వాగతం పలుకుతున్నా భారతీయ జనతా పార్టీలోకి. అయితే ఈ రోజుల ఆదిలాబాద్ ప్రాంతంలో అనేక మంది కంది శ్రీనివాస్ రెడ్డి మన క్యాంప్ ఆఫీస్కి వచ్చినప్పుడు, సీనన్న మాకు ఇల్లు లేవు, మాకు ఇంటి జాగాలు లేవు, ఆదిలాబాద్ ఉద్యోగ వృత్తి అని చెప్పి మమ్మల్ని మోసం చేసిండ్రు, మేము ఎట్లా బతకాలా, ఎజెండాలు పక్కన పెట్టి ఆదిలాబాద్ అభివృద్ధి కోసమే ఆలోచించాలా, ఆదిలాబాద్ అగ్రగామిగా అభివృద్ధి చేసుకోవడం కోసమే ఆలోచించాలా, ఇక్కడ ఒక ఫ్యాక్టరీలు తీసుకురావడానికి ఆలోచించాలా, ఏసీలు తయారు చేసే కంపెనీయో, టీవీలు తయారు చేసే కంపెనీ అయినా, ఫోన్లు తయారు చేసే కంపెనీ అయినా మన ఆదిలాబాద్ ప్రాంతానికి మనం తెచ్చుకోవాలా. అయితేనే మన బిడ్డలకి, చదువుకున్న మీలాంటి బిడ్డలందరికీ కూడా 10,000 మంది నుంచి 15,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నది. మరి 14 ఏళ్ల జోగురామన్న తీసుకొచ్చిండా ఒక ఉద్యోగమైనా, ఒక ఫ్యాక్టరీ అన్న తీసుకొచ్చిండా? ఆదిలాబాద్కు అన్ని అర్హతలు ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్